ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్ళెవ్వరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉండరని అంటూ ఉంటారు. దీని అర్థం బ్రేక్‌ఫాస్ట్ మనల్ని ఆరోగ్యంగా సన్నగా చేస్తుందా? లేదా దాని వెనకాల మరేదైనా కారణముందా? పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ఉపయోగించే అస్త్రం అది రోజులో చాలా ముఖ్యమైన ఆహారం అని. మనలో చాలామంది దానిని నమ్ముతూ పెరిగాం. బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు ముఖ్యమైనది అనడానికి క్లూ దాని పేరులోనే ఉంది. మనం రాత్రంతా ఖాళీ కడుపుతో ఉండి, ఉదయపు అల్పాహారంతో దానిని బ్రేక్ వేస్తాము. మన శరీరం ఎదుగుదలకు, రిపేర్లకు రాత్రిళ్ళు చాలా శక్తి ఖర్చయిపోతుంది. ఒక సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ శక్తిని తిరిగి పుంజుకుంటాము అని డైటీషియన్ సారా ఎల్డర్ తెలిపారు. అయితే మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌కు ఏ స్థానం ఇవ్వాలన్న దానిపై చాలా వివాదమే ఉంది. బ్రేక్‌ఫాస్ట్ ముఖ్య ఆహారమన్న వాదన వెనుక ఆహార పరిశ్రమ ఉందేమోనన్న అనుమానాల నుంచి బ్రేక్‌ఫాస్ట్ చాలా ప్రమాదకరమన్న అనేక వాదనలున్నాయి. ఇంతకు బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైనదన్న వాదన వెనుక వాస్తవమెంత? అది నిజమేనా లేక ఆహార సంస్థల మార్కెటింగ్ వ్యూహమా? తెలుసుకుందాము. బ్రేక్‌ఫాస్ట్ గురించి జరిగే చాలా పరిశోధనల్లో స్థూలకాయం ఒక ముఖ్య అంశంగా ఉంటుంది. ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధం గురించి సైంటిస్టులు భిన్నమైన సిద్ధాంతాలు చెబుతారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు 50,000 మందిపై నిర్వహించిన ఒక పరిశోధనలో వారి ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ పరిమాణంలో ఉన్నవారిని పరిశీలించారు. ఈ పరిశోధనలో మధ్యాహ్న భోజనము లేదా రాత్రి భోజనము ఎక్కువగా చేసేవారి కన్నా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్న వారి బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI తక్కువగా ఉంటుందని వెల్లడైంది. బ్రేక్‌ఫాస్ట్ ఆకలి తీరిన తృప్తిని ఇస్తుందని, బ్రేక్‌ఫాస్ట్‌లోని ఆహార పదార్థాలలో పీచు పదార్థాలు, న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆహార నాణ్యత పెరుగుతుందని పరిశోధకులు వాదించారు. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తదనంతరం చేసే భోజనంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అన్నారు. దీన్ని కనుగొనేందుకు పరిశోధకులు 52 మంది స్థూలకాయ మహిళలపై 12 వారాల పాటు వెయిట్ లాస్ ప్రయోగం నిర్వహించారు. వారందరికీ రోజులో ఒక మోతాదులో కేలరీలు కలిగిన ఆహారం ఇచ్చారు. అయితే వారిలో సగం మంది బ్రేక్‌ఫాస్ట్ చేయగా మిగతా సగం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అయితే కేవలం బ్రేక్‌ఫాస్ట్ వల్ల వాళ్ళు బరువు కోల్పోలేదని తేలింది. వాళ్ళ రొటీన్ మారడం వల్ల బరువు కోల్పోయారు. 2018లో నిర్వహించిన ఒక పరిశోధనలో మధ్యన ఉపవాసం ఉండడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ నియంత్రణలో ఉంటాయని, రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు. ఇక సర్వేలలో తేలిందేమిటంటే బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్‌లో ఎక్కువ లాభం ఉంటుందని తేలింది. అంతేకాదు బ్రేక్‌ఫాస్ట్ కేవలం బరువు మీదే కాదు ఇంకా ఇతర వాటిపై కూడా ప్రభావం చూపుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 27% పెరుగుతుంది. పురుషులలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 21%, మహిళలలో 20% ఎక్కువ అవుతుంది. దీనికి ప్రధాన కారణం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే పోషకాహార విలువలే. బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రిటన్లో 1600 మంది యువతీ-యువకులపై నిర్వహించిన ఒక పరిశోధనలో క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో పీచు పదార్థం, మైక్రోన్యూట్రియంట్స్ గ్రహణ శక్తి ఎక్కువగా ఉందని తేలింది. బ్రేక్‌ఫాస్ట్ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని, ఏకాగ్రత, భాషా నైపుణ్యాలను పెంచుతుందని, బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వెల్లడైంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఏం తింటున్నాం అనేది కూడా ముఖ్యమే. హై ప్రోటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా ఆహారం కావాలనే కోరిక తగ్గుతుంది. అయితే బ్రిటన్, అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధనలో పెద్దలు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో ఫ్రీ షుగర్ మనం రోజుకి తీసుకోవాల్సిన దానికన్నా ముప్పాతిక భాగం ఎక్కువగా ఉంటుందని తేలింది. చివరిగా మనం ఖచ్చితంగా ఏం తినాలి, ఎప్పుడు తినాలనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకున్నా మనము శరీరం చెప్పేది వింటూ మనకు ఆకలైనప్పుడల్లా తింటూ ఉండాలి. నిద్ర లేవగానే ఆకలి అనిపించే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరమని జాన్ స్టోన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ రోజును ఒక్కో రకంగా ప్రారంభిస్తారు. అందువల్ల వాళ్ళ మధ్య తేడాలను, మరీ ప్రత్యేకించి గ్లూకోజ్ పనిచేసే తీరును నిశితంగా పరిశీలించాలి. చివరగా ఏదో ఒక పూట ఆహారంపై దృష్టి పెట్టడం కాకుండా
మనం రోజంతా ఏం తింటున్నామో గమనించాలి. సమతుల బ్రేక్ఫాస్ట్ నిజంగా మంచిది, కానీ బ్లడ్ షుగర్ను తగిన స్థాయిలో ఉంచడానికి రోజంతా క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం ఇంకా ముఖ్యం. దీనివల్ల బరువును, ఆకలిని నియంత్రించుకోగలుగుతాము.